నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని బీఎస్ఆర్ సెంటర్ నుండి ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లే రహదారిలో ఆటోనగర్ ఉంది. ఈ ఆటోనగర్లో రోడ్డుకి ఇరువైపులా ఆక్రమణలు జరిగి నిత్యం ప్రజలకు ఈ మార్గం గుండా స్కూళ్లు, కాలేజీలు, వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లడానికి అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆటోనగర్లో వాహనాలు మరమ్మతులు నిర్వహించే అనేక రకాల మెకానిక్లు చిన్న చిన్న షాపులు పెట్టుకుని వారి జీవనోపాధిని సాగిస్తూ ఉన్నారు. ఈ రోజు స్థానిక మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా ఆటోనగర్ను సందర్శించి అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ పిలిచి సమావేశపరిచి వారికి రహదారి ఆక్రమణ వలన ప్రజలు, ప్రభుత్వ అధికారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, 10 రోజుల సమయంలో స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించుకోవాలని, వివిధ రకాల మెకానిక్లందరూ ప్రజలకు, ప్రభుత్వానికి సహకరించాలని, లేని ఎడల కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఇక కమిషనర్ ప్రతిపాదనకు అందరూ అంగీకారం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఆర్ఐ కాసిం, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మనం ఇన్ని చెప్పి వెళ్ళినా కానీ యథాస్థితిగా వస్తుంది. ఆమె నాకు చెప్పింది, మళ్ళీ ఆ పోలీసు వాళ్ళు కూడా అయితే మేము క్లియర్ చేస్తాం, ఇది ఎంక్రోచ్మెంట్ ఆక్రమణ కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళే అని అంటారు. బండి తినడానికి లేదు, కారు పోవడానికి లేదు, మనిషి కూడా కాదు. హాస్పిటల్ పోవాలంటే కూడా ఏదైనా సహాయం చేయమంటే చేయగలుగుతాం. ఏదైనా లెటర్లు బోటర్లు పెట్టమంటే పెట్టేసి ఇస్తాం. అది జరిగే పని కాదు. జరిగే విధానం చూసుకోవాలంటే మీకు ఈ ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో మరి ఈరోజు ఆర్టీఓ మేడం గారు మరి ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రక్రియలో మరి మన హిల్ రోడ్డు, దర్గా రోడ్డు, మన ఆటోనగర్ సంబంధించినటువంటిది ఈ వాహనాలు రాకపోకలు కానీ ప్రజలు రాకపోకలకి ఇబ్బందికరంగా ఉంది. మరి వాహనాలతో పాటు కూడా ప్రజలు కూడా వెళ్ళడానికి చాలా కంజెస్ట్గా ఉంది. పూర్తిగా ఎంక్రోచ్మెంట్ కాబడి ఉంది. కాబట్టి వెంటనే వీటిని తొలగించమని నాకు ఆర్టీఓ మేడం గారు తెలియపరుచున్నారు. మరి వారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. మిత్రులు అందరితో మాట్లాడటం జరిగింది. అందరూ ముస్లిం సోదరులు చిన్న వ్యాపారస్తులు చేసుకునేందుకు జీవనోపాధి చేసుకుంటున్నారు. వారికి ఉన్నటువంటి ఏదైతే సమస్య ఉందో వాళ్ళకి తెలియపరచడం జరిగింది. మిత్రులందరూ కూడా చాలా మంచి సహృదయంతో మేము ఏదైతే చెప్పుకున్నామో వాళ్ళకి దాన్ని అంగీకరించి ఒక 10 రోజులు సమయం కనుక ఇచ్చేటట్టయితే ఏదైతే ఆక్రమణ గురి కాబట్టి ఉన్నటువంటి వాటిలో సగభాగం వరకు వాళ్ళు స్వచ్ఛందంగా తీసుకోవడానికి అందరూ ముందుకు వచ్చున్నారు. చాలా చాలా సంతోషమైనటువంటి విషయం ఇది. ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కూడా, సెక్రటరీలు, నెంబర్లు అందరూ కూడా చాలా చక్కగా స్పందించారు. వీళ్ళు సహకరించినందుకు మా మున్సిపాలిటీ తరపు నుండి, నా తరపు నుండి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.